హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి ఒక 4 వీక్ బ్యాక్, నియర్లీ 1 మంత్ బ్యాక్ నేను మీకు న్యూస్ వీడియోలో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా న్యూ టైమింగ్ మార్నింగ్ 9 నుంచి 3:30 కాదు 5 PM అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ రిలేటెడ్ గా మార్నింగ్ 9 నుంచి 11:55 PM వరకు న్యూ స్టాక్ మార్కెట్ టైమింగ్స్ మనకి అప్కమింగ్ టైమ్స్ లో ఉండడానికి ఛాన్స్ ఉందని, దీని రిలేటెడ్ గా ఎన్ఎస్సి వాళ్ళు సెబీ వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని నేను మీకు న్యూస్ వీడియోలో అప్డేట్ చేశాను. తర్వాత దీని గురించి డెడికేటెడ్ వీడియో చేయమని అడిగారు, కానీ తర్వాత హెల్త్ బాగాలేకపోవడం సరిగా టైం కుదరక వీడియోని చేయలేదు. ఇవాల్టి వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో టైమింగ్స్ పెంచితే ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ కాదు, అసలు ఎన్ఎస్సి వాళ్ళు ఈ పని ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఉంటున్న 9 o'clock or 9:15 నుంచి స్టార్ట్ అవుతున్న మన మార్కెట్ 3:30కి ఎండ్ అవుతుంటే బానే ఉంది కదా, ఎందుకు పెంచాలనుకుంటున్నారు? అసలు నిజంగా పెంచుతారా? పెంచితే ఇమీడియట్ గా ఎందుకు పెంచట్లేదు? ఎందుకు టైం తీసుకుంటున్నారు? వీటన్నిటిని మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు ఈ టాపిక్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ లో కంటెంట్ ఆల్రెడీ చూసుంటారు. బట్ ఫ్రెండ్స్, ఇందులో ఒక ట్రేడర్ అండ్ ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎటువంటి ఇంపాక్ట్ అంటే అసలు రియాలిటీలో ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ గా అసలు ఎంతవరకు ఈ టైమింగ్స్ ఈ వెబ్సైట్ లో ఉంటున్న ఈ ఆర్టికల్ ని ఎంతవరకు మనం నమ్మొచ్చు అనేది ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలా వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డైరెక్ట్లీ పాయింట్ కి వెళ్దాం. అసలు ఎన్ఎస్సి వాళ్ళు ఎందుకు ఇది చేయాలనుకుంటున్నారు? ఇన్ రియాలిటీ ఎన్ఎస్సి వాళ్ళు నిజంగా ఈ పని చేయగలరా? బట్ ఫ్రెండ్స్, ఇది మనం అర్థం చేసుకునే ముందు ఇది కేవలం ఎన్ఎస్సి వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ని పెంచడానికి అవ్వదు. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఇద్దరు కూడా ముందుకు రావాలి. బికాస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే అది వేరొక విషయం. స్టాక్స్ రిలేటెడ్ గా కూడా టైమింగ్ ని పెంచాలనుకుంటే మోస్ట్లీ ఆ రెండు ఎక్స్చేంజెస్ వాళ్ళంతటిగా వాళ్ళు ఓన్ డెసిషన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అనుకుందాం ఎన్ఎస్సి వాళ్ళు తీసుకునే డెసిషన్ ని బిఎస్సి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వీళ్ళిద్దరు కూడా 5 o'clock వరకు, మనకి ఇప్పుడు ఆర్టికల్ లో ఉంటున్న డేటా ప్రకారం అయితే సెబీ వాళ్ళు ఇచ్చిన అనుమతి ఈక్విటీ మార్కెట్స్ ఆర్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్టాక్స్ రిలేటెడ్ గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు పెట్టుకోవచ్చు అని. సరే, 3:30కి ఎండ్ అవుతుంది, ఒక 1.5 hour దగ్గరగా ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడతో మనకు పెద్దగా ప్రాబ్లం అనిపించదు. కానీ డెరివేటివ్ మార్కెట్స్ ని 9 AM నుంచి 11:55 PM వరకు, సో మార్నింగ్ నుంచి చూస్తే నైట్ 11:55 వరకు కంటిన్యూ చేయడం వల్ల సోషల్ లైఫ్ దెబ్బతింటుంది. ఇవన్నీ కాదు, ట్రేడర్స్ కొత్తగా వచ్చే బిగినర్స్ కి ఒక బిగ్ నెగిటివ్ ఉంది. నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నది, అది మనం నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ఈక్విటీస్ రిలేటెడ్ గా చేంజ్ చేస్తారనే టైమింగ్స్ రిలేటెడ్ గా పెద్దగా డిస్కషన్ లేదు. కానీ డెరివేటివ్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా మార్నింగ్ 9 నుంచి 11:55 వరకు టైమింగ్స్ ని పెంచుతుంటే ఎన్ఎస్సి వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక ట్రేడ్ చేసినప్పుడు బ్రోకరేజ్ చార్జెస్ తో పాటు మనకి ఇతర చార్జెస్ పడుతుంటాయా? సెబీ రిలేటెడ్ గా కానీ ఎస్టిటి అని అండ్ ఎక్స్చేంజ్ చార్జెస్ పడతాయా? అదే ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ పడుతుంటాయా? ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎక్స్చేంజెస్ కి వెళ్తాయి. ఎంత మంది ఎక్కువగా స్టాక్ మార్కెట్స్ లోకి వచ్చి అది ఏ బ్రోకర్ దగ్గర ట్రేడ్ చేసినా ఎక్స్చేంజెస్ కంటూ కొంత డబ్బులు వెళ్తుంది. సో ఉండాల్సిన టైం కంటే టైం పెంచితే ఎక్స్చేంజ్ కి రావాల్సిన ఆ చార్జెస్ మీన్స్ ఎక్స్చేంజెస్ కలెక్ట్ చేసుకునే ఆ మనీ పెరుగుతుంది. కాబట్టి ఎక్స్చేంజెస్ కి ఎన్ఎస్సి వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. దీంతో పాటు మన మార్కెట్స్ 3:30కి క్లోజ్ అయిపోతుండడం కారణంగా తర్వాత ఒకవేళ ఎవరైనా ఎఫ్ఐఎస్ ఆర్ ఎన్ఆర్ఐస్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ క్లోజ్ లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎస్జిఎక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ని లైక్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనుకుంటామా, దాని రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ని ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారని ఎన్ఎస్సి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి రావాల్సిన మనీ కూడా కేవలం మన మార్కెట్స్ త్వరగా క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి ఎస్జిఎక్స్ నిఫ్టీలోకి వెళ్తున్నాయి. అక్కడ ఉంటున్న ఎక్స్చేంజెస్ లాభ పడుతున్నాయి. ఇక్కడ కూడా వాల్యూమ్స్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ కూడా ఎఫ్ఐఎస్ అండ్ ఎన్ఆర్ఐస్ ట్రేడ్ చేసుకునే విధంగా ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయాలి. ఎక్కువ టైమింగ్ ని రన్ చేయాలనుకుంటున్నారనేలా ఎన్ఎస్సి వాళ్ళు అభిప్రాయపడుతూ ఈ చేంజెస్ ని తీసుకొస్తున్నారనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఎఫ్ఐఎస్ ని ఎన్ఆర్ఐస్ ని ఎక్కువ మందిని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాల్యూమ్స్ అండ్ తద్వారా వాళ్ళు ప్రాఫిట్స్ పెంచుకునే విధంగా ఎన్ఎస్సి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ చేంజెస్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. కానీ వన్స్ ఈ చేంజెస్ తీసుకొస్తే దీని కారణంగా అధికంగా లాభపడబోయేది ఎక్స్చేంజెస్ కంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు. బికాస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది, అది అధికంగా వెళ్లేది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఈవెన్ బ్రోకరేజ్ పై జిఎస్టీ అని అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి స్టాంప్ డ్యూటీ అని ఇలా వేరియస్ చార్జెస్ అండ్ టాక్సెస్ మన దగ్గర నుంచి కలెక్ట్ అవుతూ భారీ మొత్తంలో గవర్నమెంట్స్ కి ఎక్స్చేంజెస్ కి అండ్ సెబీ వాళ్ళకి కూడా లాభం చేకూరుతుంది. కాబట్టి ఎవరు కూడా దీనికి అడ్డు చెప్పే పరిస్థితిలో ఉండరు. పర్టికులర్ గా గవర్నమెంట్ అయితే దీనికి అడ్డు చెప్పదు, మోస్ట్లీ దీన్ని ఎంకరేజ్ చేస్తుంది బికాస్ వాళ్ళకి అధికంగా లాభం వస్తుంది కాబట్టి. బట్ ఇన్ రియాలిటీ ఎన్ఎస్సి వాళ్ళు ఈ చేంజెస్ ని తీసుకురావడానికి పాసిబిలిటీ ఉందా? ఒకసారి సిరీస్ గా జరిగిన ఈవెంట్స్ ని గమనించండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఇండియాలోనే టాప్ అండ్ ఈవెన్ వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ద టాప్ డెరివేటివ్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ గా ఎన్ఎస్సి ఉన్నప్పుడు అక్కడతో ఎన్ఎస్సి ఆగిపోలేదు. ఫిన్ నిఫ్టీని కూడా తీసుకొచ్చి ఇంకా వాళ్ళ రెవెన్యూస్ ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి ఎన్ఎస్సి వాళ్ళ ఫైనాన్షియల్స్ ని స్క్రీన్ పైన గమనించండి. 2015 నుంచి 2022 వరకు వాళ్ళు సంపాదించిన రెవెన్యూస్ అండ్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఎంత భారీ మొత్తంలో ఉందో, మీన్స్ ఎంతలా ఎన్ఎస్సి వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రో అవుతూ వచ్చారన్నది మీరు ఇప్పుడు స్క్రీన్
పైన గమనించవచ్చు. ఇంతలా హై ప్రాఫిటబుల్ గా ఉన్న బిజినెస్ ఇంకా మోర్ ప్రాఫిటబుల్ గా అవ్వడానికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు ఫిన్ నిఫ్టీని తీసుకొచ్చిన ఎన్ఎస్సి వాళ్ళు ఇలా వీళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తే ఇంకా ట్రేడింగ్ అవర్స్ ని పెంచి ఇంకా అధికంగా డబ్బులు సంపాదించగలిగే స్కోప్ వస్తే వాళ్ళు చేయకుండా ఉంటారా? సో ఎన్ఎస్సి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీని పెంచుకునేందుకు మల్టిపుల్ వేస్ లో ట్రై చేస్తూనే వచ్చారు. ఫిన్ నిఫ్టీని తీసుకొచ్చారు. అండ్ రీసెంట్ గా మీరు గమనించారా, ఎన్ఎస్సి వాళ్ళు ఎంసీఎక్స్ వాళ్ళకి పోటీగా క్రూడ్ ఆయిల్, ఈవెన్ నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని ట్రేడ్ చేయడానికి ఇంటర్నేషనల్ గాను అండ్ ఈవెన్ సెబీ వాళ్ళ అనుమతిని కూడా వాళ్ళు పొందడం జరిగింది. అండ్ చాలా అలిగేషన్స్ అండ్ కొన్ని ఇష్యూస్ తర్వాత ఎన్ఎస్సి వాళ్ళు ఐపీఓగా కూడా మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి ఒక హై ప్రాఫిటబుల్ బిజినెస్, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మోట్ ఉంది అండ్ వాళ్ళకి ఇంత సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఇంత వాల్యుయేషన్స్ ని అడుగుతున్నారని, ఒక ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కూడా వాళ్ళు మార్కెట్ లోకి రావాలన్నా వాళ్ళు ఎంత అధికంగా వాళ్ళ ప్రాఫిట్స్ ని, ప్రాఫిట్ మార్జిన్ ని పెంచుకుంటూ ఉంటే వాళ్ళకి అంత వాల్యుయేషన్స్ అంత లాభాలు ఉంటాయి. కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా ఆర్ ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా టైం ని పెంచడానికి ప్రాబబిలిటీ ఉందన్న ఒక డిస్కషన్ మార్కెట్ లో జరుగుతుంది. అండ్ దానికి అనుగుణంగానే రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ ఒక ట్రేడింగ్ అవర్స్ ని కూడా 3:30 వరకు ఉన్నది కాస్త 5 PM వరకు పెంచడం జరిగింది. సో అది ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్, మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లైక్ స్టాక్స్ అండ్ ఇండెక్స్ రిలేటెడ్ గా ఉన్నది కాదు. సో స్లోగా ఎన్ఎస్సి వాళ్ళు సమ్ చేంజెస్ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది జరుగుతుందా జరగదా అంటే నన్ను ఈ పాయింట్ లో ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఎన్ఎస్సి వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళ ప్రాఫిటబిలిటీని పెంచుకునే విధంగా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏవే దొరికినా వాళ్ళు ఆగరు. అండ్ దానికి అనుగుణంగా దీనికి గవర్నమెంట్ కి అధికంగా లాభాలు, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి, ఎక్స్చేంజెస్ కి, ఈవెన్ సెబీ వాళ్ళకు కూడా లాభాలు ఉంటాయి. కాబట్టి అండ్ ఈవెన్ సెబీ వాళ్ళు ఎప్పుడో 2018 లోనే వీళ్ళకి అనుమతి ఇచ్చారంటున్నారు, మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి అని. సో ఇవన్నీ వీళ్ళకి పాజిటివ్ గానే ఉన్నాయి. కాబట్టి ఈవెన్ వాళ్ళు ముందుకు వెళ్తున్న గవర్నమెంట్ సైడ్ నుంచి, ఆ రెగ్యులేటర్ సైడ్ నుంచి వాళ్ళని ఆపేదానికి ఎవరు ఉండరు. సో ఒకటి లాభం వస్తూ వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఎందుకు ఆగుతుంది? సో మోస్ట్ పాసిబుల్ ఇది జరగడానికే స్కోప్ ఉంది. దెన్ అంతా బాగుంటే ఇమీడియట్ గా ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మరి ఎందుకు ఇవాల్టి నుంచే ఎందుకు చేంజెస్ తీసుకురావట్లేదు? ఫ్రెండ్స్, ఒక ఎన్విరాన్మెంట్ కి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎప్పటి నుంచో సెట్ అయ్యాయి. లైక్ 9 కి మనకి ప్రీ మార్కెట్ ఉంటుంది, 9:15 కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30 కి మార్కెట్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యాక కొంత టైం మనకి ఈ ట్రేడ్స్, మిగిలిపోయిన ట్రేడ్స్ అన్ని సెటిల్ అవ్వడం, తర్వాత రిపోర్ట్స్, ఇవన్నీ కూడా బ్రోకర్స్ కి, బ్రోకర్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆటోమేటెడ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సడన్ గా ఏదైనా చేంజెస్ తీసుకొస్తే మొత్తం ఉంటున్న బ్రోకర్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేంజెస్ ని తీసుకురావాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఆటోమేటెడే, కానీ దానికి కూడా మనం స్టాఫ్ ని పెట్టాల్సి ఉంటుంది. దాన్ని కూడా మానిటర్ చేసే టీమ్ అండ్ దాని రిలేటెడ్ గా బ్యాక్ ఎండ్ లో కూడా పీపుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ 5 వరకు పెంచుతుంటే స్టాక్స్ రిలేటెడ్ గా, దెన్ దాని రిలేటెడ్ గా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేంజెస్ అండ్ టీమ్ రిలేటెడ్ గా చేంజెస్ 11:55 వరకు ఉంచుతుంటే దెన్ 2 షిఫ్ట్స్ లో మనకి బ్రోకింగ్ ఇండస్ట్రీలో పీపుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కూడా చేంజెస్ తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ కానీ బిగ్ ప్లేయర్స్ ఎవరెవరైతే స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళ రిలేటెడ్ గా ఒక సర్టెన్ యాక్టివిటీ బ్రోకర్స్ తో కానీ అండ్ ఈవెన్ బ్యాంక్స్ తో కూడా రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి పరంగా డిస్కషన్స్ చేస్తూ మార్కెట్ పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మొత్తాన్ని చేంజ్ చేయడానికి అయితే డెఫినెట్లీ ఎన్ఎస్సి వాళ్ళకి టైం పడుతుంది. ఇమీడియట్ గా లైక్ నెక్స్ట్ వస్తున్న 1 వీక్ 2 వీక్ 1 మంత్ లో జరిగిపోయేది కాదు. ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు మార్కెట్ పార్టిసిపెంట్స్ లకి బ్రోకర్స్ తో డిస్కషన్స్ చేస్తూ ఉంటున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి, వీటన్నిటిని ఎలా క్లియర్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలనే డిస్కషన్ లో ఉంటున్నారేమో అని నేను భావిస్తున్నాను. ఇదంతా సరే, మరి ఇది చేయడం కారణంగా ఇన్వెస్టర్స్ కి అండ్ ట్రేడర్స్ కి జరిగే నష్టాలు, లాభాలు ఏంటి? ఫ్రెండ్స్, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్స్ కి ఏ నష్టం ఉంటుంది? వాళ్ళకి 24/7 ఉన్న ఒక్క మినిట్ కూడా మార్కెట్ క్లోజ్ అవ్వకపోయినా ఇన్వెస్టర్స్ ఏం పట్టించుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు కదా. స్టాక్స్ పెరుగుతాయి, పడుతాయి. వాళ్ళు చేసింది ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్, అంత నెసరీగా వాళ్ళు చూడాల్సిన స్క్రీన్ ని చూడాల్సిన రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవడానికి లేదు. హెడ్జింగ్ అనేలా మనకి ఆర్టికల్స్ లో డేటా కనిపిస్తుంది. లైక్ ఇన్వెస్టర్స్ మార్కెట్ పడిపోతుంటే పుట్ ఆప్షన్స్ ని కొని హెడ్జ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటే నిఫ్టీ పుట్ ఆప్షన్స్ ని తీసుకొని కూడా వాళ్ళు హెడ్జ్ చేసుకోవచ్చు అని. బట్ ఇన్ రియాలిటీ హెడ్జ్ చేసి ప్రొటెక్ట్ చేసి మళ్ళీ దాన్ని హెడ్జ్ తీసి ఇలాంటి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ యాక్టివిటీ కూడా మన ఇండియన్ ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే చేయరు. బిగ్ ఇన్వెస్టర్స్ మేబీ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా వాళ్ళకి సిగ్నిఫికెంట్ రిస్క్ ఉందనుకుంటే వాళ్ళు చేస్తారేమో, కానీ ఇన్ రియాలిటీ రీటైల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీని ఇలా పెంచుతున్న ట్రేడింగ్ టైమింగ్స్ ఇంపాక్ట్ చేయవు. మరి ట్రేడర్స్ అంటే ఒకరు కాదు కదా, మల్టిపుల్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. స్కాల్పింగ్ చేసే వాళ్ళకే ఇబ్బంది లేదు. వాళ్ళు కొంత టైం పాటు స్కాల్ప్ చేసి వాళ్ళకి ఆ రోజు సరిపోయింది అనుకుంటే వదిలేస్తారు. స్కాల్పర్స్ ఎవరు 24/7 ఆర్ ఎంతసేపు మార్కెట్ ఉంటే అంతసేపు స్కాల్పింగ్ చేసుకుంటూ కూర్చోరు. సర్టైన్ లిమిట్ అక్కడితో ఎండ్ అవుతుంది. BTST ట్రేడ్స్ వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. బై టుడే సెల్ టుమారో చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే 9:15 కి ఓపెన్ అవుతున్న మార్కెట్స్ 3:30 కి క్లోజ్ అయిపోతుంటే 3:30 నుంచి నెక్స్ట్ డే 9 వరకు మార్కెట్స్ క్లోజ్ లో ఉంటే ఇన్ బిట్వీన్ మనకి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయా? నైట్ 7 అరౌండ్ మనకి ఓపెన్ అవుతాయా?
అప్పుడు యూఎస్ మార్కెట్స్ లో వస్తున్న చేంజెస్, సపోజ్ యూఎస్ మార్కెట్స్ మంచిగా అప్ సైడ్ కి మూవ్ అయ్యాయి, అప్పుడు ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది, గ్యాప్ అప్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, ఆర్ గ్యాప్ డౌన్ అవడానికి ప్రాబిలిటీ ఉంది ఒకవేళ యూఎస్ మార్కెట్స్ డౌన్ సైడ్ కి మూవ్ అయితే. సో యూఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ వీటి ఇంపాక్ట్ మనకి, ఏషియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఎలానో ఉంటుంది, మన మార్కెట్స్ 11:55 క్లోజ్ అయ్యాక కదా ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. బట్ యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా క్రియేట్ అయ్యే పాజిటివ్ ఇంపాక్ట్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ తగ్గుతుంది, కంప్లీట్ గా పోదు. ఈవెన్ 11:55 కి మార్కెట్ క్లోజ్ అయినా ఆ పాయింట్ కూడా యూఎస్ మార్కెట్ క్లోజ్ అవ్వదు. ఆల్మోస్ట్ 2 o'clock అరౌండ్, కొన్నిసార్లు డే లైట్ సేవింగ్ మోడ్ ని బట్టి కొన్నిసార్లు ముందు కొన్నిసార్లు వెనక అవుతుంటుంది, అరౌండ్ 2 AM అరౌండ్ మన టైమింగ్స్ ప్రకారం క్లోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ గా 11:55 కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా యూఎస్ మార్కెట్స్ రన్నింగ్ లో ఉంటే కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కొంత గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ BTST ట్రేడర్స్ నథింగ్, ఇంకా వాళ్ళు చేయడానికి ఏం లేదు. ఇక ఆప్షన్ బయర్స్ అండ్ ఈక్విటీలో ట్రేడ్ చేసే వాళ్ళు, ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు, వాళ్ళకి మార్కెట్ కొంత బెటర్ గా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆప్షన్ బయర్స్ కానీ ఈక్విటీ ట్రేడర్స్ కానీ అండ్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు చూసేది ఏంటి, మొమెంటం. వాళ్ళకి ఒకటి బ్రేక్అవుట్ రావాలి, దాన్ని కంప్లీట్ గా క్యాప్చర్ చేయగలగాలి. ఇప్పటి వరకు ఎలా జరుగుతూ వచ్చేది, మార్కెట్ ఓపెన్ అయ్యి లెట్స్ సే మొత్తం ట్రెండ్ అంతా డౌన్ ట్రెండ్ ఉంది, పుట్ బై చేశారు, ఫ్యూచర్స్ ని సెల్ చేశారు, స్టాక్స్ ని సెల్ చేశారు, ఇలా ఏదో ఒకటి కంటిన్యూటీ ఉంది. 330 వరకు హోల్డ్ చేసిన అతనికి 330కి అనుకుందాం నిఫ్టీ 300 పాయింట్స్ ఫాలో అయింది. తర్వాత మార్కెట్ క్లోజ్ అయ్యాక యూఎస్ మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ అయ్యాయి, ఇంకొక 150 పాయింట్స్ ఎస్ఎక్స్ నిఫ్టీ డౌన్ అయ్యి ఓపెనింగ్ టైం కి గ్యాప్ డౌన్ లోనే 150 వచ్చింది అనుకోండి మార్కెట్. దెన్ ఆ 150 పాయింట్స్ ఎవరు క్యాప్చర్ చేస్తున్నట్లు, ఓవర్ నైట్ లో పొజిషన్ తీసుకోలేని వాళ్ళు. సో మార్కెట్ ఎక్కువ టైం కంటిన్యూటీ ఉంటే యూఎస్ మార్కెట్స్ తో తగినట్లు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా 11:55 లోపు మూవ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి డౌన్ సైడ్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్షనల్ వ్యూ తీసుకొని ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు బిగ్ మూవ్ ని క్యాప్చర్ చేయడానికి అవుతున్నట్లు ఉంటుంది. పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం ఉంటుంది. అండ్ కొన్ని ఈవెంట్స్ వస్తూ ఉంటాయి ఈవినింగ్ మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక. గమనించండి, జాబ్స్ డేటా వస్తుందా, యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుందా, ఇవన్నీ మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక వస్తాయి. క్లోజ్ అయిపోయాక వస్తే గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయిపోతూ ఉంటే మరి ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లే కదా, ఈ 330కి ఎండ్ అయిపోతుంటే. అదే మార్కెట్ ఒక 5 వరకు కానీ ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ డెరివేటివ్ మార్కెట్ అయితే 11:55 వరకు ఉంటే ఈవెంట్ ఉంటున్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ ఆర్ ఆప్షన్ బయర్స్ వెంటనే వాళ్ళు స్టాప్ లాస్ ని పెట్టుకోవడం కానీ ఏదో చేసి వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇన్ షార్ట్ గా చెప్పాలంటే టెక్నికల్ అనాలిసిస్ ని బేస్ చేసుకుని ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో బ్రేక్అవుట్స్, డైరెక్షనల్ ట్రేడ్స్ అండ్ స్టాప్ లాస్ ని పెట్టుకొని ఓవర్ నైట్ లో ఉంటున్న ఈవెంట్స్ ని, జాబ్స్ డేటా, సిపిఐ, వీటి నుంచి రిస్క్ నుంచి తప్పించుకోవాలి. వీళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఇలా ట్రేడింగ్ టైమింగ్ ని పెంచడం ఎడ్జ్ ఇస్తుంది, పాజిటివ్ ఇస్తుంది. అండ్ ఈవెన్ ఈ పాజిటివ్ కూడా ఆఫీస్ కి వెళ్తున్న వాళ్ళు, లేకపోతే మార్నింగ్ 3:30 వరకు టైం లేని వాళ్ళు ఈవినింగ్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ నుంచి పర్టికులర్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడానికి వాళ్ళకి ఒక వేలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇలా చాలా మంది ఆఫీస్ కి వెళ్తున్న వాళ్ళు అండ్ ఈవినింగ్ మాత్రమే ఫ్రీ టైం ఉందనుకుంటున్న వాళ్ళు కూడా మార్కెట్స్ ని మిస్ అవుతున్నారనే ఫీలింగ్ తో కూడా ఉంటుంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది పాజిటివ్ ఒకవేళ ఇలా పెంచుతూ ఉంటే. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సెబీ వాళ్ళ స్టడీ ప్రకారం 89% ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ ఈక్విటీలో లాస్ అవుతున్నారు. ఈక్విటీ అనే కాదు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా లాస్ అవుతున్నారు. సో ఇన్ షార్ట్ ట్రేడర్స్ 90% దగ్గరగా లాస్ అవుతున్నారు. మరి ఎక్కువ శాతం రీటైలర్స్ లాస్ అవుతున్నారు అని తెలిసినప్పుడు స్టాక్ మార్కెట్ టైం ని పెంచడం, వరకు పెట్టడం, డెరివేటివ్ మార్కెట్స్ ని 11:55 వరకు పెట్టడం, ఆల్రెడీ లాస్ అవుతున్న వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ తో ఇంకా ఆ లాస్ ని రికవర్ చేయడానికి, ఓవర్ ట్రేడ్ చేయడానికి, ఆ ఓవర్ ట్రేడింగ్ లో భాగంగా లాస్ తో పాటు చార్జెస్ వాళ్ళకి పెరగడానికి స్కోప్ లేదా? లాస్ ఎక్కువ అవుతున్నారు రీటైల్ ట్రేడర్స్ అని అర్థమవుతున్నప్పుడు ఇంకా ట్రేడింగ్ టైమింగ్స్ ని పెంచి వాళ్ళకి ఏమైనా ఎడ్జ్ ఇస్తున్నామా మనం? సో లాస్ అయిపోతున్న రీటైల్ ట్రేడర్స్ ఒక మైండ్ సెట్ ఇంత టైం వరకు కంటిన్యూ అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ లాస్ అవడానికి అండ్ ఎక్కువ ఓవర్ ట్రేడ్ చేసి చార్జెస్ రూపంలో కూడా ఎక్కువ నష్టపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సోషల్ లైఫ్ నాకు తెలిసినంత వరకు ట్రేడర్స్ ది కంప్లీట్ గా మోస్ట్ ఆఫ్ ద టైం పోతుంది. ఇప్పటికే 3:30కి క్లోజ్ అయిపోయాక మార్కెట్ లో ఏం జరిగింది, మనం ఏం చేసాం, ఏం చేసిండకూడదు అని ఒక అనాలిసిస్ చేసి తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా అప్పుడప్పుడు ఎస్ఎక్స్ నిఫ్టీని చూస్తుండడానికే మోస్ట్ ఆఫ్ ద టైం అయిపోతూ ఉంది, ఎండ్ అయిపోతూ ఉంది డే అంతా. ఇప్పుడు 11:55 వరకు పెంచితే దాని ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం, ఫ్రెండ్స్ తో అండ్ సోషల్ లైఫ్, బయటికి వెళ్ళి అట్లీస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా కుదరని పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడైనా ట్రావెల్ చేసి ఈవెంట్స్ కి వెళ్ళాలంటేనే కుదరని పరిస్థితి. ఇప్పుడు 11:55 వరకు కూడా ఉంటే ఆ టైంలో కనీసం లోకల్ గా ఉంటున్న ఈవెంట్స్ ని అటెండ్ అవ్వాలన్నా సరే ట్రేడర్స్ కి కష్టం అవుతుంది అనుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది కదా. ఆ టైంలో పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసి వెళ్ళిపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది కదా అని 100 లో ఎంతమంది కంట్రోల్ చేసుకుంటారు? అలా మొత్తం బిగినర్స్ సైడ్ నుంచి కూడా చూడాలి కదా. మనం చెప్తున్న పర్సన్ మేబీ సైకలాజికల్ గా వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఏమో, బట్ ఆన్ ద బిగినర్ సైడ్ తను నిజంగా ఇక్కడికి ఎండ్ చేసేయాలి నేను మార్కెట్ లో అని అనుకుంటాడా? ఎండ్ వరకు ఉంటాడా? అందరినీ చూసినప్పుడు ఎంటైర్ శాంపుల్ సైజ్ ని తీసుకున్నప్పుడు డెఫినెట్లీ 11:55 వరకు పెంచడం సోషల్ లైఫ్ ని దెబ్బతీస్తుంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో బిగినర్స్ కి ఒక బిగ్ నెగిటివ్ అని, అది ఇదే. 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోతే అట్లీస్ట్ ఒక బిగినర్ తను నష్టపోతే అసలు తను ఏం చేశాడు, తను ఏం తప్పు చేశాడు అని తను ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మార్కెట్ ని అనాలిసిస్ చేసి కొంత పాస్
పాస్ట్ డేటాని చూసి అసలు ఏం జరుగుతుంది అని ఇంకొంత డేటాని పూల్ చేసి తను స్టడీ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు 11:55 వరకు పెంచుతుంటే ఒక రీటైల్ ట్రేడర్ అనాలిసిస్ చేయడానికి టైం ఎక్కడిది? 11:55 వరకు తన మార్కెట్ లోనే ఉంటే అనాలిసిస్ చేయడానికి టైం ఎక్కడిది? సో రీటైల్ ట్రేడర్ పర్టికులర్ గా ఒక బిగినర్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి టైం ఉండదు ఒకవేళ 11:55 వరకు పెంచితే. అండ్ నెక్స్ట్ ది ఫుడ్ తీసుకునే హ్యాబిట్స్ కూడా మారుతాయి. ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మార్నింగ్ టిఫిన్ చేశాక ఆఫ్టర్నూన్ లంచ్ చేసేది కూడా తక్కువే. ఆల్మోస్ట్ 3:15 కి మార్కెట్ 3:30 కి క్లోజ్ అవుతున్నా 3:15 కి మార్కెట్ స్టేబుల్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ 15 మినిట్స్ లో మూవ్ పెద్ద ఉండదు. కానీ ఇంట్రాడే చేసిన వాళ్ళు అయితే స్క్వేర్ ఆఫ్ చేస్తారు. పొజిషనల్ గా క్యారీ చేసిన వాళ్ళు కూడా 3 o'clock కి ఫ్రీ అయిపోతాం. 3:30 కాదు 3 o'clock కే ఫ్రీ అయిపోతూ ఉంటాం. 3 o'clock నుంచి తినడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఇంతవరకు పెంచుతుంటే ఎలా? మరి అది కూడా ఫుడ్ హ్యాబిట్స్ ని ఇబ్బంది పెడుతుంది. నైట్ తినాలనుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మరి అదంతా సెల్ఫ్ కంట్రోల్ మీదే ఉంటది. వాళ్ళు అనుకొని చేసుకోవాలి అనుకోవడం బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే సరికాదు. సో ఒకవేళ ఇలా పెంచుతుంటే అట్లీస్ట్ లంచ్ కి గ్యాప్, డిన్నర్ కి గ్యాప్, అట్లీస్ట్ సమ్ టైం గ్యాప్ ఇవ్వడం అనేది మేబీ ఒక బెటర్ ఆప్షన్ ఏమో. చూడాలి మరి ఎన్ఎస్సి వాళ్ళు, మరి ఎక్స్చేంజ్, సెబీ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. 11:55 వరకు 9 నుంచి 11:55 వరకు తీసుకువెళ్తే మాత్రం డెరివేటివ్ మార్కెట్ ని హెల్త్ పరంగా, ఫుడ్ హ్యాబిట్స్ పరంగా అలా స్క్రీన్ ముందు కూర్చొని ఆ బాడీ పోస్చర్ పరంగా అంత టైం స్పెండ్ చేయడం అనేది అయితే హెల్త్ కి మంచిది కాదు. సోషల్ లైఫ్ దెబ్బతింటుంది. అండ్ ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోలేడు ట్రేడర్. అండ్ లాస్ అయిపోతున్న వాళ్ళు ఇంకా ఓవర్ ట్రేడ్ చేసి ఎక్కువ చార్జెస్ పే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు అయితే సర్టెన్ స్ట్రాటజీస్ మనకి బెటర్ గా వర్క్ అయ్యాయి. టైం బేస్డ్ స్ట్రాటజీస్, మార్నింగ్ స్ట్రాటజీస్ వేయడం, స్టాప్ లాస్ పెట్టడం బెటర్ గా వర్క్ అయ్యాయి. మరి అంత టైం ఎక్స్టెండ్ చేస్తుంటే థీటా డికే ఏ టైం లో అవుతుంది? ఎండ్ వరకు ఉంటుంది కాబట్టి 3:30కే మనకి జీరో అవ్వవు కదా ఎక్స్పైరీ డేస్. చూడాలి మరి ఎక్స్పైరీ డేస్ ఎలా ఉంటాయి. 3:30కి జీరో అవ్వదు. మరి ఆప్షన్ ప్రీమియం ఇప్పట్లా ఆఫ్టర్నూన్ కి చాలా వరకు పడిపోయి 2 o'clock కి పడిపోయి ఎక్కువ పడిపోవడం అట్లే ఉండదు కదా. చాలా టైం డికే ఉంటుంది, స్లో డికే ఉంటుంది. యూరోపియన్ మార్కెట్స్ ఎలాగో ఇంపాక్ట్ చేస్తాయి ఆఫ్టర్నూన్ వైలెంట్ మూవ్స్ తో. మరి యూఎస్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. మరి 11:55కి జీరో అవుతుందంటే ఎంత టైంలో ఇప్పటి వరకు ఉన్న బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. మనకు ఒక 3-4 months పడుతుంది దాన్ని అర్థం చేసుకోవడానికి. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటూ ఇంకేదైనా బెటర్ స్ట్రాటజీస్ వాటి రిలేటెడ్ గా అప్లై మనం చేయొచ్చు అంటే ఇది తప్పకుండా మన ఛానల్లో మాకు బెటర్ అనిపించినవి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. బట్ ఓవరాల్ అసలు ఎలా ఉంటుంది, ఆ సినారియో ఎలా ఉంటుందని అర్థం చేసుకోవడానికి ఫ్యూ మంత్స్ పడుతుంది. మనం ఇమీడియట్ గా ఇది అది అనుకునేస్తే మనకు కొంత డేటా కావాలి కదా, కొంత మార్కెట్ పార్టిసిపెంట్స్ లైక్ బిగ్ ప్లేయర్స్, రీటైలర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వీళ్ళందరూ కూడా ఏ టైంలో ఎటువంటి యాక్టివిటీ తీసుకుంటున్నారు, వోల్టాలిటీ ఏ టైమ్స్ లో ఎక్కువ ఉంటుందని మనకి గమనించడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి స్టార్టింగ్ 3-4 months టెక్నికల్ అనాలిసిస్ బేస్ తో ట్రేడ్ చేసే వాళ్ళకి బెటర్ ఉంటుంది. కానీ టైం బేస్డ్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళకి మేబీ కొంత ఇష్యూస్ రావచ్చేమో. థీటా డికే ప్రొలాంగ్డ్ టైం జరగడం, ఓల్టైల్ మూవ్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ ద్వారా జరగడం కారణంగా ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు వరకు యూరోపియన్ మార్కెట్స్ ఆఫ్టర్నూన్, బట్ ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ కూడా 6:30, 7 o'clock దగ్గర నుంచి మనల్ని హిట్ చేస్తాయి. సో ఇవి వీటి రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ కంక్లూజన్ విషయానికి వస్తే నా వరకు ఎన్ఎస్సి వాళ్ళు ఈ స్టెప్ తీసుకుంటారేమో అనిపిస్తుంది. బట్ తీసుకోకపోతే బాగున్ను, తీసుకుంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్ను అని మనం అనుకోవడం ద్వారా ఇడ్జేం లేదు. మనకి ఏదో వస్తున్న చేంజెస్ ని ఫాలో అవుతూ మనకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది చెప్పాను కదా, సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటూ ఒకవేళ పొజిషనల్ గా క్యారీ చేస్తుంటే స్టాప్ లాసెస్ ఆర్ ఇంట్రాడేలో చేస్తుంటే ఒక పాయింట్ కి ఆపడం, ఆర్ ఏ పాయింట్ లో డికే ఎక్కువగా ఉంటుంది, వీటిని కొంత అనాలిసిస్ చేసి ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకుంటూ అల్టిమేట్ గా మన సోషల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ని ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి దాని పరంగా మనం మనతో మాట్లాడుకొని డెఫినెట్లీ ఇంపార్టెంట్ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. బికాస్ అల్టిమేట్ గా మార్కెట్ లో ఉంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, ఇవి అవి చెప్పుకుంటూ ఎంటైర్ లైఫ్ అంతా మార్కెట్ కి పెట్టేస్తుంటే 9 నుంచి 11:55 వరకు మీనింగే లేదు లైఫ్ లో. సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా అంటే ఎవరు చెప్పారు సాటర్డే సండేనే మనం అలా బయటికి వెళ్ళడం అట్లా చేయాలని? మోస్ట్లీ బ్యాలెన్స్డ్ లైఫ్ బ్రతకడానికే చూడాలి. కాబట్టి డెఫినెట్లీ మనలో మనం చేంజెస్ ని తీసుకురావాల్సి వస్తుంది. ఎన్ఎస్సి వాళ్ళ డెసిషన్ తీసుకోకుండా మనం ఆపగలమా? ఎవరు మాత్రం లాభాలను వద్దనుకుంటారు? సెబీ వాళ్ళు, ఎన్ఎస్సి వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అందరికీ లాభాలు వస్తాయి కదా. అల్టిమేట్ గా ఒక బిగ్ చేంజ్ ఇది. ఇలా చేంజెస్ ని తీసుకురావడం కారణంగా మనం మాట్లాడుకున్నావు కాకుండా ఇంకేమైనా నెగిటివ్స్ ఆర్ పాజిటివ్స్ ఉన్నాయనుకుంటున్నారా? మీరు ఈ చేంజ్ ని వెల్కమ్ చేస్తున్నారా? మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలా మాట్లాడుకున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇఫ్ మేము తీసుకొస్తున్న కంటెంట్ మీకు ఫర్దర్ గా వాల్యూని యాడ్ చేస్తుంది, మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఫర్దర్ గా అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్ గా కానీ, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కానీ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ అండ్ ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా పెడుతూ ఉంటాం. త్రూ వాటి ద్వారా కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.